బ్రేకింగ్ న్యూస్ గ్రేటర్ విశాఖలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నెల 19న మేయర్పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 4 సభ్యులు అవసరం. దాంతో టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ కార్పొరేటర్లు చేజారకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇప్పటికే క్యాంప్ పాలిటిక్స్ మొదలుపెట్టిన పార్టీలు ఇప్పుడు విదేశాలకు మకాం మార్చాయి. 34 మంది కార్పొరేటర్లను శ్రీలంక, కొలంబోకు వైసీపీ తరలించింది. ఇటు టీడీపీకి చెందిన 29 మంది కార్పొరేటర్లను మలేషియాకు షిఫ్ట్ చేశారు. ఈ నెల 18 వరకు టీడీపీ కార్పొరేటర్లు అక్కడే ఉంటారు. 19న అవిశ్వాసం ఓటింగ్కు హాజరవుతారు. అయితే వైసీపీ మాత్రం ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ నెల 19న మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్ జరగనుంది. దీనికి వైసీపీ దూరంగా ఉంటుందా? టీడీపీ కార్పొరేటర్ల వ్యూహం ఏ విధంగా ఉంది? కంప్లీట్ డీటెయిల్స్. ఈ నెల 19న గ్రేటర్ విశాఖలో మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్ జరగనుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 4 సభ్యుల అవసరం ఉంటుంది. అయితే దాంతో టీడీపీ, వైసీపీ ఈ ఓటింగ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ కార్పొరేటర్లు చేజారకుండా ఇరు పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఇప్పటికే క్యాంప్ పాలిటిక్స్ ని మొదలుపెట్టాయి పార్టీలు. ఇప్పుడు విదేశాలకు కూడా మకాం మార్చాయి. 34 మంది కార్పొరేటర్లను శ్రీలంక, కొలంబోకు వైసీపీ తరలించింది. ఇటు టీడీపీకి చెందిన 29 మంది కార్పొరేటర్లను మలేషియాకు షిఫ్ట్ చేశారు. ఈ నెల 18 వరకు టీడీపీ కార్పొరేటర్లు అక్కడే ఉంటారు. 19న ఓటింగ్కు హాజరవుతారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ నెల 19న జరిగే ఈ అవిశ్వాసం ఓటింగ్కు సంబంధించి వైసీపీ మాత్రం ఓటింగ్కి దూరంగా ఉండాలని నిర్ణయించిందా? అలా కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విశాఖ జీవీఎంసీకి సంబంధించి అవిశ్వాస తీర్మానం మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని టీడీపీ అవిశ్వాసానికి వెళ్ళినట్టు ఉంది. అయితే మేయర్ని దించాలనే నిర్ణయానికి టీడీపీ రావడంతో అటు వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లందరికీ మాత్రం ఇప్పుడు విహారయాత్రల అవకాశం కలిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇంకా సమయం ఉంది. ఈ నెల 19న అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్ అయితే జరగనున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈలోపు తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి అటు వైసీపీ, టీడీపీ 2 పార్టీలు కూడా విదేశీ టూర్లను చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ నెల 18న వైసీపీకి సంబంధించినటువంటి 34 మంది కార్పొరేటర్లు బెంగళూరుకి వెళ్ళారు. నిన్న రాత్రి బెంగళూరు నుంచి వాళ్ళందరూ శ్రీలంకలోని కొలంబోకి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గడిచిన 10 రోజుల నుంచి టీడీపీ కార్పొరేటర్లు మొత్తం అంతా కూడా సమీపంలో ఉన్నటువంటి భీమిలీలో ఉన్న ఒక రిసార్ట్లో ఉన్నారు. అయితే వైసీపీ కార్పొరేటర్లు అందరూ పక్క రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ సేద తీరుతుంటే పక్కనే ఉన్నటువంటి భీమిలీలో మాకు ఏమీ లేదనా అనేది టీడీపీ వైపు ఆ ప్రశ్న ఉత్పన్నమైనటువంటి నేపథ్యంలో మొత్తం ఆ టీడీపీకి సంబంధించినటువంటి 26 మంది కార్పొరేటర్లని ప్రస్తుతం అయితే మలేషియాకి ఈ నెల 9వ తేదీన పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 పార్టీలకు సంబంధించినటువంటి ఆ కార్పొరేటర్లు ప్రస్తుతం ఆ 2 దేశాల్లో విదేశాల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ 19వ తేదీన జరగబోతున్నటువంటి ఓటింగ్కి కేవలం టీడీపీ మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గాల్సింది టీడీపీ. ఆ టీడీపీకి సంబంధించి ప్రస్తుతం ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి మొత్తం 70 ఓట్లు ఉన్నాయి. ఇంకా 4 ఓట్లు అయితే అవసరం ఉంది. 4 ఓట్లు ఉంటేనే అటు టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గే అవకాశం అయితే ఉంది. దీన్ని ముందుగా గమనించిన వైసీపీ అధిష్టానం ఈ గత నెల 24వ తేదీనే మొత్తము కార్పొరేటర్లు వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి 34 మంది కార్పొరేటర్ని 3 ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉన్నారు. మొత్తం 37 ఓట్లు అయితే ఉన్నాయి. ఎక్స్ అఫిషియో మెంబర్స్ వాళ్ళు విదేశాలకు వెళ్ళకపోయినా కానీ 34 మంది కార్పొరేటర్ని బెంగళూరు అయితే పంపించారు. ఈ నెల 24వ తేదీన ఇప్పటి వరకు బెంగళూరులో 18 రోజులు బెంగళూరులో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఒకవేళ పక్క రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరినైనా ఫోన్లో మాట్లాడి వాళ్ళని తిరిగి 4గురిని టీడీపీ తీసుకొచ్చే అవకాశం ఉందని గమనించినటువంటి అధిష్టానం వెంటనే వైసీపీకి సంబంధించినటువంటి 34 మంది కార్పొరేటర్లని జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సారథ్యంలో మొత్తం వీళ్ళందరినీ కూడా కొలంబోకి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీ అటు టీడీపీ కానీ వైసీపీ కానీ 2 చాలా క్లియర్గా ఉన్నాయి. అది అవిశ్వాస తీర్మానం నెగ్గి తీరుతామని ఆ టీడీపీ చాలా ధీమాగా వ్యక్తం చేస్తుంది. ఇంకా 4 ఓట్లు అవసరం ఉన్నాయి. కానీ మేము ఓటింగ్కి పాల్గొనాల్సిన అవసరం లేదు, అది నిరూపించుకోవాల్సింది కేవలం టీడీపీ మాత్రమే. మేము ఓటింగ్లో పాల్గొనని
వైసీపీ చెప్తుంది. అయితే ఈ నెల 18వ తేదీన టీడీపీ కార్పొరేటర్లందరూ కూడా మలేషియా నుంచి విశాఖ తిరిగి వచ్చి 19వ తేదీన ఓటింగ్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. 20 తర్వాత అంటే అవిశ్వాస తీర్మానంలో ఎట్లాంటి రిజల్ట్ వస్తుందో చూసి వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా 20వ తేదీన అటు కొలంబో నుంచి విశాఖకి రానున్నారు. మొత్తానికి అవిశ్వాస తీర్మానం పరిస్థితి ఎలా ఉన్నా రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం ఈ అవిశ్వాస తీర్మానం పేరుతో విదేశాల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.